ఇందాకలా అన్నట్టుగా తెలుగు చిత్రసీమని తమ ప్రతిభతోటి సుసంపన్నం చేసిన గొప్ప గొప్ప రచయితలు పింగళి వారు, మల్లాది వారు నుంచి వేటూరి గారి వరకు. అయితే ఇన్ని దశాబ్దాల పాటు ఒక రచయిత తనదైన ముద్రతో తను కట్టుబడిన తను విధించుకున్న నిబంధనలతో కొనసాగడాన్ని మీరు ఒక రచయితగా ఎలా చూస్తారు సార్? ఫస్ట్ ప్రతిభ, అపార పద సంపద. అంటే మనకు బ్యాంకులో డబ్బు ఉండాలంటే అందులో మనం వెయ్యాలి కదా, ఎవడో వేడిగా మన కోసం. సో మనమే వెయ్యాలంటే ఎన్నో కావ్యాలు చదవాలి కాదు, జీర్ణించుకోవాలి. అంత పద సంపద వెనకాలని, ప్లస్ ఒక నిబద్ధత ఉంది, నిజాయితీ ఉంది. ద్వంద్వార్థాలే పరమావధి లేదా ఈజీ రాసే రోజుల్లో శృంగారం వరకు మాత్రం అయితే నేను రాస్తాను, వీటి జోళ్ళకి వెళ్ళను అంటూ ప్రయాణం చాలా నిబద్ధత. అంటే నాకు తెలిసి అతను సంపాదన అతనికి బై ప్రోడక్ట్, అది పెద్ద దాని మీద పాటలు రాస్తే వస్తుందేమో అతనికి. అంత జనరల్గా లెక్కలు తెలియని వాళ్ళకే ఇలాంటి లిటరేచరు, ఇలాంటి సాహిత్యం ఇవన్నీ. నాకు పెద్ద లెక్కల్లో నేను ఆయనకి సాక్షాత్తు తమ్ముడిని నేను. అంచేత ఆ లెక్కలు వేసుకోకపోవడం, తనకు ఒక పద్ధతి ఉండడం, పైగా ఇంకోటి ఏంటంటే వారు గొప్ప వీరు గొప్ప అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే ఒక పూల గుత్తి అనుకో, అందులో మందారం ఉండాలి, మల్లి ఉండాలి, సన్నజాజి ఉండాలి, సంపెంగ ఉండాలి. అంచేత ఎవరి ఫ్లేవర్ వాళ్ళదే. పింగళిని ఎవడు రీప్లేస్ చేయలేడు, వేటూరిని ఎవడు రీప్లేస్ చేయడు. కాకపోతే ఏంటంటే తనదైన ఒక ముద్ర. సీతారామ శాస్త్రి అంటే ఒక పాటకి, తెలుగు సినిమా పాటకి ఒక ISI, ఒక స్టాండర్డ్. సీతారామ శాస్త్రి ఆషామాషి పాటలు రాయడు అంటే కంపారిజన్ కాదు. కానీ చాలామంది వేరే రచయితలు అలవోకగా నెట్టేద్దాం అని కొంతమంది రాసిన వాళ్ళు ఉండొచ్చేమో. కానీ సీతారామ శాస్త్రి మాత్రం ఎంత చిన్న సంస్థ అయినా, ఎంత చిన్న దర్శకుడైనా తనకి ఇచ్చిన ఆ పాటలు మాత్రం అంతే పెద్ద చిన్న లేకుండా తన ప్రసవ వేదన మాత్రం మస్ట్ పడేవాడు.